ఆదాము అవ్వ దాదాపుగా 90 సంవత్సరాలు, దగ్గర దగ్గర 100 సంవత్సరాలు ఏదేను తోటలో ఉన్నారు. నేనేమంటాను తెలుసా? దేవుని సంబంధమైన విషయాల్లో వాస్తవాన్ని చూసి అనుసరించే జీవితం నీకు కావాలి. నీ కుటుంబంలో వాస్తవాన్ని చూసి అనుసరించే జ్ఞానం నీకు కావాలి. నీ సొసైటీలో, వర్క్ ప్లేసెస్లో వాస్తవాన్ని చూసి దాన్ని కరెక్ట్గా పట్టుకొని ఆ మనుషులైనా పరిస్థితులైనా అనుసరించే పరిస్థితి నీకు కావాలి. ఈ 3 ప్లేసెస్లో నువ్వు కానీ ఫెయిల్ అయ్యావంటే జీవితంలోనే ఫెయిల్ అయిపోతావు. 90 ఇయర్స్, 90 సంవత్సరాలు దేవుణ్ణి వీళ్ళు చూశారు, దేవుడు వీళ్ళని చూశాడు. వీళ్ళు దేవునితో మాట్లాడారు, దేవుడు వీళ్ళతో మాట్లాడాడు. దేవుడు ఎవరు ఏంటి అనేది ఆయన కబుర్లు చెప్పే దేవుడు కాదు, కార్యాలు చేసేవాడు. కాబట్టి వీళ్ళు తినటానికి, ఉండటానికి కావలసింది మొత్తం అన్నీ కూడా దేవుడు సిద్ధం చేసి వీళ్ళకి కావలసినవన్నిటిని వీళ్ళ కోసం సిద్ధం చేసి అనుగ్రహించాడు. ఫర్ 90 ఇయర్స్ ఎవ్రీ ఈవినింగ్ ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో ఆయన పరలోక విషయాలు, రకరకాల విషయాలు వాళ్ళతో ఆయన ముచ్చటిస్తూ ఉండేవాడు. దేవుడు భూలోకానికి దిగి రావటం అంటే చాలా గొప్ప విషయం. అంత ప్రాధాన్యత ఆదాముకి అవ్వక దేవుడు ఇచ్చాడు. వన్ ఫైన్ డే, 90 సంవత్సరాలు బోధ తర్వాత, 90 సంవత్సరాల టీచింగ్ తర్వాత, 90 సంవత్సరాల నేర్పించిన తర్వాత దేవుడు వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టాడు. టెస్ట్లు అందరికీ రావు. రోడ్డు మీద వెళ్ళే ప్రతి బొడ్డోడుకి టెస్టులు పెట్టరు. స్కూల్కి వెళ్ళేవాడికే టెస్టులు వస్తాయి, కాలేజీకి వెళ్ళేవాడికే టెస్టులు వస్తాయి, యూనివర్సిటీకి వెళ్ళేవాడికే పరీక్ష పెడతారు. పరీక్షలు అందరికీ రావు. నీకు అసలు పరీక్షలే రావట్లేదంటే నువ్వు మొద్దోడు అని అర్థం. నీకు స్కూలు లేదు, చదువు లేదు, సంతకం రాదని అర్థం. నీకు పరీక్షలు వస్తున్నాయంటే అర్థం ఏమిటంటే నువ్వు నేర్చుకుంటున్నావు, చదువుకుంటున్నావు అని అర్థం. 90 సంవత్సరాలు ఏదేను తోటలో వీళ్ళ నుంచి దేవుడేంటో వీళ్ళకి కనపరిచి, వీళ్ళేంటో కూడా దేవుడు చూసి వీళ్ళ కోసం కావలసిందంతా చేసి, ఇప్పుడు ఈ దేవుడు సత్యమైన వాడా, కరెక్ట్ అయిన దేవుడా, ఫేక్ దేవుడా అనేది ఇప్పుడు వాళ్ళు నిర్ధారించాలి. సమస్తాన్ని చెప్పి బోధించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నిర్ధారించే టెస్ట్ వాళ్ళకు వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఎందుకు అక్కడ ఆ మంచి చెడుల తెలివిని వృక్షాన్ని పెట్టాడు? వాళ్ళు పెట్టుకుంటే బాగుండేది కదా, దాన్ని పెట్టడం ఎందుకు, ఆ పెట్టిన తర్వాత దాన్ని తిన్నాడని చెప్పి తోలేయటం ఎందుకు అని మేధావులు చాలామంది ఉన్నారు. మీకే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మంచి ఏంటో తెలియాలంటే చెడు ఉండాలి, ఇది వైట్ అని తెలియాలంటే బ్లాక్ ఉండాలి, ఈయన దేవుడు అని తెలియాలంటే ఒక దెయ్యం ఉండాలి. అవునా కాదా? ఒక కరెక్ట్ అని తెలియాలంటే ఒక రాంగ్ ఉండాలి. దేవుడు కరెక్ట్ అని తెలియాలంటే ఒక దెయ్యం ఖచ్చితంగా ఉండాలి. ఇది మంచి అని తెలియాలంటే చెడ్డనిచ్చేటువంటి చెట్టు కూడా అక్కడ ఉండాలి. ఇప్పుడు మంచి చెడులు నీకు 90 సంవత్సరాలు తెలిపిన తర్వాత ఇది మంచా చెడని టెస్ట్ రాస్తే ఈ టెస్ట్లో ఇది మంచి ఇది చెడని రాయలేవా? ఒకవేళ మంచి చెడుల చెలివినిచ్చు వృక్షాన్ని పెట్టకుండా ఒకవేళ అన్ని మంచిగా పెట్టాడు అనుకో, టెస్ట్ ఎందుకు? ఇంకా నీకు టెస్ట్ అవసరమేంటి నీకు? అవునా కాదా? నీకు టెస్ట్ అవసరం లేదు. నీకు టెస్ట్ ఎందుకంటే రెండింటినీ పెట్టిన తర్వాత ఏది రైట్ అండ్ ఏది రాంగ్ అనేది నువ్వు చూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రాంగ్ అక్కడ ఉండాలి, అందుకే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని పెట్టాడు. ద టెస్ట్ హ్యాస్ కమ్. ఏమిటా టెస్ట్ అంటే, నీ కోసం సృష్టినంతటినీ చేసిన దేవుడు, నీకు రూపాన్ని ఇచ్చిన దేవుడు, నీతో 90 సంవత్సరాలు మాట్లాడిన దేవుడు, నీకు ప్రాణాన్ని నోట్లో నుంచి ఊదినటువంటి దేవుడు, ఈరోజు నీకు రూపాన్ని ఇచ్చినటువంటి దేవుడు, టెస్ట్ వచ్చినప్పుడు ఈయన రైట్ ఆర్ రాంగ్ అనేది నువ్వు చూస్ చేయాలి. అప్పుడు గేట్ తెరిచాడు. ఎప్పుడు? ఆఫ్టర్ 90 ఇయర్స్ గేట్ తెరిచాడు. అప్పుడు సేటన్ ఎంటర్ అవ్వగలిగాడు. పరీక్షలు వచ్చేది ప్రమోట్ అయ్యే వాళ్ళకే. పరీక్షలు వచ్చేది ఈ క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి ప్రమోట్ అయ్యే వాళ్ళకే పరీక్షలు వచ్చేది. మిగిలిన వాళ్ళకి పరీక్షలు రావు. గేదెలు కాసుకునేవాడికి పరీక్షలు రావు. ఎగ్జామినేషన్ పేపర్ వాడికి ఇవ్వరు. కాలేజీలోకి వాడిని రానివ్వరు. అర్థమైందా? సో వన్ డే గాడ్ ఓపెన్ ద డోర్. ఎస్, మీరు కూడా ఒక సత్యాన్ని విన్న తర్వాత, ఒక బంధాన్ని కలిగిన తర్వాత యూ విల్ హ్యావ్ ఎ టెస్ట్. మా ఆయన బంగారం, ఒక టెస్ట్ వస్తుంది. కాదు సార్, వీడు రోల్డ్ గోల్డ్ వీడు అంటది. టెస్ట్ విల్ కమ్. వీడు రోల్డ్ గోల్డ్ సార్, ఆ రోల్డ్ గోల్డ్ కూడా ఊరికి పైన ఒక దెబ్బకు పోదు సార్. అది టెస్ట్ విల్ కమ్. నీ బంధానికి ఒక టెస్ట్, నీ ప్రేమకు ఒక టెస్ట్, నీ కమిట్మెంట్కి ఒక టెస్ట్, నీ ప్రామిసెస్కి ఒక టెస్ట్ విల్ కమ్. ఆ టెస్ట్లో నిలబడాలి. దేవునికి స్తోత్రం. టెస్ట్ ఎప్పుడు వస్తుంది? అన్ని రుచి చూసిన తర్వాత వస్తుంది, అన్ని తెలిసిన తర్వాత వస్తుంది టెస్ట్. అవ్వకి ఆదాముకి అప్పుడు వరకు ఉన్నది ఏంటంటే
దేవుడు, పరలోకం, దేవదూతలు, రాజ్యాలు, లేకపోతే మహిమ, లేకపోతే వీటి గురించి చెప్పేవాడు. కానీ ఈడొక్కసారి లోనకొచ్చి జోకులు వేయటం మొదలెట్టాడు. వీళ్ళు ఎప్పుడు జోకులతో నవ్వినోళ్ళు కాదు. ఈ జోకులు ఎట్లున్నాయి? బాగా భలే బాగున్నాయి, చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి. వీడి మాటలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, చాలా ఆనందంగా అనిపిస్తున్నాయి. అట్రాక్ట్ చేయటానికి ఒక డిఫరెంట్ లెవెల్లో మాట్లాడాడు. మెల్లగా మాట్లాడిన తర్వాత ఏ దేవుడు గురించి ఆయన టెస్ట్ ఇచ్చాడో ఆ దేవుడు గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అదమా ఏమన్నాడు దేవుడు నీ గురించి? నువ్వు సమస్తాన్ని నిన్ను ఏలమన్నాడా? ఏం అధికారం ఉంది నీకు? ఏ అధికారం ఇచ్చాడు నీకు? నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను ఏలమంటం కాదు, ఆయన వెనకాల ఇంకొక ఆలోచన ఉంది. నేను చెప్పిన విధంగా కానీ నువ్వు చేస్తే నువ్వు అసలు దేవుడు అవుతావు. నువ్వేమవుతావు? నువ్వు దేవుడు అవుతావు. అవ్వా మరి నా సంగతి ఏంటని చూస్తున్నావు కదా, నువ్వు దేవత అవుతావు. ఈయనకు కొబ్బరికాయ, నీకు గుమ్మడికాయ, ఈయనకేమో ఊదుగడ్డీలు, నీకేమో సాంబ్రాణి, ఈయనకేమో కుంకం, నీకేమో పసుపు. ఇప్పుడు వరకు మీకు దండాలు పెట్టినోళ్ళు లేడు. నేను చెప్పిన మాటలు కానీ మీరు వింటే మీకు ప్రజలు దండాలు పెడతారు. ఇప్పుడు వరకు మీ కనీసం గౌరవం, గుర్తింపు అనేది ఇచ్చినోళ్ళు లేడు. నేను చెప్పిన విధంగా కానీ మీరు చేస్తే ఈ గుర్తింపులు మొత్తం నేను చెప్పినవన్నీ మీకు వస్తాయి. నువ్వు దేవతవైపోతావు. టెస్ట్ అన్నాడు ఒకసారి. ఇప్పుడు ఆదాము అవ్వ చూడాలి ఏంటి, వాట్ ఈజ్ రైట్. దేవుడు చెప్పింది కరెక్టా, సాతాను చెప్తుంది కరెక్టా? దేవుడు చెప్పింది కరెక్టా, సాతాను చెప్తుంది కరెక్టా? బైబిల్ చెప్తుంది సర్పము ఏం చేసిందంట? సర్పము కుయుక్తితో అవ్వను మోసం చేసింది. ఏ తండ్రి అయితే అన్నం పెట్టాడో ఆ తండ్రిని అనుమానించేటట్టు చేసింది. ఏ దేవుడైతే వాళ్ళకు కావలసినవన్నిటిని సిద్ధపరిచి సమకూర్చి నువ్వు కడుపు నిండా తినాలని అనుకున్నాడో ఆయన్నే ఏలెత్తి చూపేటట్టు చేసింది. అవ్వ మాటలు మారిపోయినాయి, బిహేవియర్ మారిపోయింది. ఆదాము యొక్క మాటలు మారిపోయి ఎవ్రీథింగ్ వాజ్ చేంజ్డ్. ఏ స్థాయికి వెళ్ళిపోయారు? 90 సంవత్సరాలు సహాయం చేసిన దేవుణ్ణి కాదు అని వచ్చి మాట్లాడిన సర్పాన్ని వాళ్ళు ఏం చేశారు? సాతాన్ని వాళ్ళు నమ్మారు. ఈరోజు ఎందుకు పౌలు ఆ మాట చెప్తున్నాడో తెలుసా? రకరకాల బోధలు, రకరకాల ప్రీచర్స్, రకరకాల విధాలుగా ఆత్మీయతను గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారయ్యా. ఇలాంటి వాళ్ళల్లో నిజమైన దేవుడు ఎవరు, నిజమైన ప్రభువు ఎవరు? నా అవ్వలాగా నేను మోసపోయి, ఆదాములాగా నేను మోసపోకుండా నేను ప్రభువులాగా నిలబడాలి అని అంటే ఈ కళ్ళు మీకు తెరవబడితే తప్ప మీరు చూడలేరు. ఒక్కసారి యేసు ప్రభువుని చూడండి. ఈయన ఈ టెస్ట్లో ఫెయిల్ అవ్వడాన్ని బట్టి ఫస్ట్ హీ లాస్ట్ హిస్ గార్డెన్. ముందు గార్డెన్ నుంచి బయటకు తోలేశారు. 2 సిగ్గు వచ్చింది. 3వది ఈయన మరణాన్ని తెచ్చుకున్నాడు. తన సంతానం అంతరికి ఏమి ఇచ్చాడు? మరణాన్ని ఇచ్చాడు. ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి రండి. ఈయనతోనేమో సాతాను గార్డెన్లో మాట్లాడాడు, ఏదెన్లో మాట్లాడాడు. కడపటి ఆదాంతోనేమో అరణ్యంలో మాట్లాడాడు. విలన్ ఒక్కడే, కానీ పర్సన్స్ వేరు, టైమింగ్ వేరు, సందర్భం వేరు. ఆదాముని ఎట్లా మోసం చేశాడో, అవ్వను ఎట్లా మోసం చేశాడో ఈయన కూడా మోసం చేయడానికి వచ్చి అంటున్నాడు, నువ్వు ఏం చేయక్కర్లేదు, మొత్తం ఈ ప్రపంచమంతా నా చేతుల్లో ఉంది, నీకు ఇప్పుడు ఒక్కసారి దాన్ని నేను ఇచ్చేస్తాను, నువ్వేం చేయక్కర్లేదు, సాష్టాంగ నమస్కారం ఒక్కటి చేయించాలి. నాకు చెప్పండి ఒకసారి. నీ దేవుడు నిన్ను చావడానికి పంపించాడు, నీ దేవుడు నిన్ను దెబ్బలు తినడానికి పంపించాడు, నీ దేవుడు నువ్వు బాధలు అనుభవించడానికి పంపించాడు. కానీ నేను నీకు ప్లెజర్స్ ఇస్తా, సంతోషం ఇస్తా, ఆస్తులు ఇస్తా, అధికారం ఇస్తా, మొత్తం ఇదంతా కూడా నీకు ఇచ్చేస్తా, నువ్వే బాస్. సేమ్ స్ట్రాటజీ. ఏం చేశాడినా? మోకరించినోడు లేచి, ఎక్కడ్రా నువ్వు ఆయన తిరిగి ఒక రకంగా ఆయన్ని లాగి తన్నలేదు, కానీ ఆయన మాటతో చంప పగిలిపోయేటట్టు కొట్టాడు. ఆయన, సాతానా, నీ దేవుడైన యెహోవాను ఏం చేయకూడదు, నువ్వు శోధించకూడదు, పో అని చెప్పి ఎవడైతే బ్లెస్సింగ్ ఇస్తానంటున్నాడో వాడిని పో అని ఆజ్ఞాపించాడు ఆయన. అందుకేం జరిగింది? ఈయనేమో గార్డెన్ని పోగొట్టుకుంటే ఈయనేమో పరలోకాన్ని పొందుకున్నాడు.
ఈయనేమో పిల్లలకు మరణాన్ని ఇస్తే ఈయనేమో జీవాన్ని ఇచ్చాడు. ఈయనేమో ఫలాలను పోగొట్టుకుంటే ఈయనేమో ఆత్మ సంబంధమైన ఫలాలు తన బిడ్డలు పొందేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. రకరకాల మనుషులు రకరకాల విషయాలు చెప్పినప్పుడు సత్యాన్ని గ్రహించగలిగిన, సత్యాన్ని గుర్తించగలిగినటువంటి జ్ఞానం, వివేచన మీకుందా? అది కలగాలి. ఆమేన్.